అది నగరంలోని ఒక పాత హోటల్. ఒకప్పుడు 10 మంది కూర్చొని తినడానికి అనువుగా ఉండే ఆ హోటల్ ఇప్పుడు 50 మంది కూర్చొని తినేంత పెద్దదైంది. అయితే ఆ హోటల్కి ప్రతిరోజూ కొన్ని వందల మంది కస్టమర్లు రుచికరమైన ఆహారం కోసం తమ ఆకలి తీర్చుకోటానికి వస్తుంటారు. అయితే ఓ రోజు పొద్దున్నే ఆ హోటల్ బిల్లింగ్ కౌంటర్ వద్ద ఉన్న ఫోన్ రింగ్ అయింది. దాంతో అక్కడే ఉన్న ఆ హోటల్ ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే అవతలి నుండి మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మీ హోటల్కి టిఫిన్ చేయటానికి వస్తున్నారు అని ఓ వ్యక్తి చెప్పటంతో కలెక్టర్ మేడం గారు మా హోటల్కి వస్తున్నారా అని ఎదురు ప్రశ్నించాడా హోటల్ ఓనర్. అవునండి, మేడం గారే స్వయంగా మీ హోటల్ పేరు చెప్పారు. అందుకే ముందుగా మీకిన్ఫార్మ్ చేస్తున్నాం అని ఫోన్ పెట్టేశాడాయన. అయితే ఆ హోటల్ ఓనర్ మొదట ఏదో ఆకతాయి ఆట పట్టిస్తున్నాడని అనుకున్నాడు. కాని కలెక్టర్ ఆఫీస్ నుంచి ఓ వ్యక్తి వచ్చి హోటల్ని పరిశీలించి హోటల్ యజమానితో కలెక్టర్ గారి విషయం చెప్పి మరోసారి గుర్తుచేసి వెళ్లేసరికి హోటల్ యజమానికి అర్థమైపోయింది నిజంగా కలెక్టరమ్మ వస్తున్నారు అని. ఇక వెంటనే కలెక్టర్ గారి కోసం హోటల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. కాస్త సమయం గడిచాక 5 కార్లు వచ్చి ఆగాయి ఆ హోటల్ ముందు. దాంతో హోటల్ ఓనర్ వెంటనే కారు దగ్గరికి వచ్చి కారు దిగుతున్న కలెక్టర్ గారిని పలకరించి వినమ్రంగా లోపలికి తీసుకెళ్లాడు. ఇక ముందే కలెక్టర్ గారు వస్తున్నారని తెలిసి మంచి రుచికరమైన టిఫిన్ స్పెషల్గా చేయించాడు ఆ హోటల్ యజమాని. ఇక కలెక్టర్ వచ్చి టిఫిన్ చేయడమే కాకుండా ఆ సమయంలో ఆమెతో పాటు హోటల్లో టిఫిన్ చేసిన ప్రతి ఒక్కరి బిల్లు తానే కడతానని చెప్పింది. కలెక్టర్ మాటలు విని అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఏంటి, కలెక్టర్ గారు మేం తినదానికి బిల్లు కడతారా, ఎందుకు అంటూ ఆలోచించటం మొదలుపెట్టారు. ముందు ఎవరికీ అర్థం కాలేదు. కాని ఆ తర్వాత ఆ కలెక్టర్ చేసిన పనికి అక్కడే ఉన్న ఆ హోటల్ ఓనర్ని మరియు సర్వర్ని పొగడ్తలతో ముంచేశారు టిఫిన్ చేయడానికి వచ్చిన వారందరూ. అయితే ఇక్కడ ముందుగా రావాల్సిన డౌటేంటంటే ఇంతకీ ఆ కలెక్టర్ పర్టిక్యులర్ గా ఆ హోటల్కే ఎందుకు వెళ్లారు అంటే దాని వెనకాలే పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది.